आज ताड़ेपल्ली में आंध्र प्रदेश चीफ मिनिस्टर जनाब जगन मोहन रेड्डी साहब के पास जनाब एसबी अमजद बादशाह साहब डिप्टी सीएम की क़ियादत में तमाम उलमा, अमाइदीन, तमाम एमएलएस, मुस्लिम एमएलएस और एमएलसीस वग़ैरह ने आज मुलाकात की। यूसीसी के सिलसिले में जो बेचैनी थी मुसलमानों के अंदर कि यूनिफॉर्म सिविल कोड के बारे में जो बेचैनी, जो बेकरारी थी, उस सिलसिले में डिप्टी सीएम साहब के क़ियादत में, लीडरशिप में आज हम लोगों ने मुलाकात की। तकरीबन पूरे आंध्र प्रदेश के उलमा इसमें शरीक रहे और हमने बात की। बहुत तशफ़ी बख्श और तसल्ली बख्श बात हुई सीएम साहब से और सीएम साहब ने एश्योरेंस दिया है कि हम इस सिलसिले में गौर व फिक्र करेंगे, गौर करेंगे और इस सिलसिले में हम हिकमत अमली से काम लेंगे और हम आप लोगों ने जो पैगाम दिए हैं उसको मद्देनज़र रखते हुए हम आगे बढ़ेंगे और हम पूरा सपोर्ट करेंगे कि यूसीसी इंडिया में न हो। और ये बहुत बड़ी बात थी। आज सीएम साहब का हम शुक्रिया अदा करते हैं और डिप्टी सीएम जनाब अमजद बादशाह साहब का भी शुक्रिया अदा करते हैं कि इस सिलसिले में बहुत अच्छा काम हुआ है। बहुत शुक्रिया। जय हिंद। मैं अहमद पीर शाह मीरी, खानखा शाह मीरिया का मैं सज्जादा हूँ। अस्सलाम वालेकुम। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు, ఇస్లామియా ముస్లిం సంస్థలు, అదేవిధంగా ధార్మిక పండితులు, ఉలమాలు అందరూ కూడా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారు మరియు హఫీజ్ ఖాన్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క యూసీసీ ఏదైతే వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో
మన ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారని ఏదైతే వార్త ఉందో ఈ విషయానికి సంబంధించి ముస్లిం స్కాలర్స్, ముస్లిం సంస్థలు, అదేవిధంగా ముస్లిం ఆర్గనైజేషన్స్ పెద్దలందరూ కలిసి కూడా ఈరోజు ప్రియతమ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన్ని కలవడం జరిగింది. ఈ విషయం చర్చించడం జరిగింది. యూసీసీ అన్న విషయం ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ కేవలం అది ముస్లింలు మాత్రమే దాన్ని వ్యతిరేకించట్లేదండి. ఎన్నైతే సమాజాలు ఉన్నాయో, ముందుగా గిరిజన సముదాయాలు ఉన్నాయి, క్రిస్టియానిటీ ఉంది, అదేవిధంగా ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నాయో వీరందరూ కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఉండే నష్టాలు ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశంలో వివిధ తెగలు, జాతులు, వర్గాలు అందరూ కలిసి ఒక పుష్పగుచ్చంలో ఫ్లవర్ బొకేలా మనం కలిసి ఉన్నాము. ప్రతి తెగకు ఒక సాంప్రదాయం అనేది ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు యూసీసీ అనేది ఏంటంటే మీరందరూ కలిసి ఒకే వస్త్రధారణ వేసుకోండి, మీరందరూ కూడా ఒకే దుస్తులు ధరించండి అన్నట్టుగా ఉన్నటువంటి ఏదైతే ఈ యూసీసీ ఉందో దీన్ని మీరు తిరస్కరించాలి, వ్యతిరేకించాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన చాలా మాకు ఈ విషయాన్ని స్వీకరించేసి తప్పనిసరిగా అండి మేము మీకు సపోర్ట్గా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ప్రోత్సహించాము, వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉలమాలు, అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఇక్కడ నిల్చొని ఉన్నారో కంప్లీట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జమాతులు అనమాట. జమాతే ఇస్లామీ హింద్ ఉంది, జమాతే ఉలమాయి హింద్ ఉంది, అదేవిధంగా తబ్లీఖీ జమాత్ ఉంది, జమాతే అహ్లదీస్ ఉంది, బరేలివి జమాత్ ఉంది, అదేవిధంగా దర్గా యొక్క పీఠాధిపతులు ఉన్నారు. వీరందరూ కలిసి ఐక్యమత్యంతో ఇక్కడికి వచ్చేసి మా యొక్క ఏదైతే మనవి ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి వినిపించడం జరిగింది. చాలా సవినయంగా ఆ విషయం విన్నారు. వినడం మాత్రమే కాకుండా దాదాపుగా ఒక 3 hours జరిగినటువంటి డిస్కషన్లో 3 గంటల ఈ డిస్కషన్లో ప్రతి జమాతు తరపున ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నారు. అదేవిధంగా దానిపై చర్చించారు. ఆయన మాకు భరోసా కల్పించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యూసీసీని మేము వ్యతిరేకిస్తామండి, దీన్ని మేము ఆహ్వానించామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీడియా సమక్షంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక ముస్లిం సోదరులకు, మైనారిటీలకు ఒక భరోసా కల్పించారు. కాబట్టి అదే మాట మీద ఉంటారని మేమంతా కూడా మేము ఆశిస్తున్నాం. నేను బ్రదర్ సిరాజుర్ రెహమాన్, ఫౌండర్, ప్రెసిడెంట్, పీస్ మెసేజ్ ఫౌండేషన్. Everybody, actually last week we all met with the all organization of the state have met our honorable deputy chief minister and gave the representation to make a appointment with our honorable chief minister Y.S. Jagan Mohan Reddy. Today by grace of God and we got the appointment with honorable chief minister Y.S. Jagan Mohan Reddy garu, and today the all scholars and all organizations members were today in the meeting of chief minister, and we expressed our pain that uniform civil code is neither for not only for Muslims, for many castes actually they all are rejecting the uniform civil code, and we express our pain that Muslim personal law is a divine law. So there should not be amendment the law made by the God actually. And on basis of this, in 1949, the father of constitution, Dr. Ambedkar, has been had a deliberation with all religious scholars. Then when all scholars expressed what is the basic of uniform civil code, and it will not be followed in the India, which is a beauty of unity in diversity. So, and the Dr. B.R. Ambedkar Sahab, in 1949, he had, after the deliberation, he expressed his view till the community people, if they are bound with their Muslim personal law, then never be personal law cannot be changed. The same thing we expressed to our honorable chief minister. We felt very happy. He had been heard our pain and he had been supported us, and he told definitely he will support and definitely he will reject the uniform civil code in the parliament. We are very thankful to our honorable chief minister who have been heard our pain, and definitely he cooperated us to reject the uniform civil code in the parliament. Thank you. नाम भी तो लिखने Maulana Abdul Khadir, advocate, state president, All India Milli Council. విజయవాడ జమియత్ అల్ హదీస్ సిటీ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి చొరవతో ముఖ్యమంత్రి వర్యుల్ని కలవడం జరిగింది. యూసీసీ గురించి బ్రహ్మాండంగా వారు రిసీవ్ చేసుకున్నారు. యూసీసీ అనేది ఇంకా డ్రాఫ్ట్గా అనేది ఏది మన ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం మైనార్టీల ప్రభుత్వం.
ఎక్కడైతే ఇప్పుడు కాదు ఎప్పటికైనా మైనార్టీలకు వ్యతిరేకంగా ఏ బిల్లు వచ్చినా ఈ ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం స్త్రీల హక్కులు సమానత్వం గురించి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడం జరిగింది. ఇస్లాంలో కంటే వేరే మతంలో కూడా స్త్రీలకు హక్కులు ఇచ్చినట్టు ఎక్కడ ఇవ్వలేదనేది మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాము. ఇంతకు ముందు కూడా మీటింగ్లో చెప్పాను, డైనమిక్గా వారు డిసిషన్ తీసుకుంటారని. ఈ డిసిషన్ కూడా అలాగే తీసుకున్నారు. మైనార్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా ఆ బిల్లుకు ఈ ప్రభుత్వం స్వీకరించదు. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి ఎక్కడైనా కానీ వాళ్ళకి సమాన హక్కుల గురించి పోరాడుతుందన్నారు. ఇస్లాంలో కూడా స్త్రీలకి సమాన హక్కుల గురించి దీనికంటే ఎక్కువగా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరనేది మేము క్లుప్తంగా చెప్పాం. దానికి అమ్జద్ బాషా గారు ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నామండి. मैं मुफ्ती महमूद ज़ुबैर कासमी जमीयतुल उलमा तेलंगाना और आंध्र प्रदेश का जनरल सेक्रेटरी आपसे मुखातब हूँ। हज़रत मौलाना अरशद मदनी साहब जो जमीयतुल उलमा हिंद के सदर मोहतरम हैं, उनकी ईमा पर और हज़रत मौलाना मुफ्ती ग़यासुद्दीन साहब जो रियासती सदर हैं, उनके हिदायत पर आज यहाँ विजयवाड़ा आना हुआ। हमने यूसीसी के सिलसिले में तेलंगाना की हुकूमत से भी ख्वाहिश की थी कि वो यूसीसी की मुखालिफत करे। तेलंगाना की हुकूमत ने भी हमारी इस अर्ज़ी को कबूल किया और आज जनाब अमजद बाशा साहब डिप्टी चीफ मिनिस्टर और हमारे हफीज़ खान साहब MLA करनूल, इन हजरात की कोशिशों से आज जगन मोहन रेड्डी साहब से, चीफ मिनिस्टर साहब से हमारी मुलाकात हुई। उनसे हमने ख्वाहिश की कि आप यूसीसी की मुखालिफत करें। बड़े खुले दिल के साथ उन्होंने कहा कि मैं इसकी मुखालिफत करता हूँ और मैं मुसलमानों के साथ और माइनॉरिटीज़ के साथ और अपनी आवाम के साथ हमेशा खड़ा रहा हूँ और इस मसले के अंदर भी खड़ा रहूँगा। हम जमीयतुल उलमा की तरफ से उनके शुक्रगुजार हैं और उनकी इस हिम्मत को और हौसले के लिए हम दुआगो हैं कि अल्लाह रब्बुल इज़्ज़त उन्हें इसी अज़्म के साथ, इसी इस्तेहकाम के साथ उनसे और कौम की मिल्लत की खिदमत लेता रहे। आमीन। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं पीठाधिपति आस्थान शहमीरिया कदरी तलपुला और फाउंडर प्रेसिडेंट हज़रत शहमीर एजुकेशनल इंस्टीट्यूशंस, मैं आपसे मुखातब हूँ। आज यूनिफॉर्म सिविल कोड के बारे में हम लोग डिस्कशन करने के लिए हमारे मोहतरम सीएम सर से मुलाकात के लिए हम यहाँ आए और ख़ुसूसियत से हमारे डिप्टी सीएम साहब अमजद बाशा साहब ने हम लोगों को ख़ास तौर से मदऊ किया इस मामले में। और हम लोगों ने आज 3 घंटे की अराउंड हम लोगों की मीटिंग रही, जिसमें सबसे पहले बेहतरीन अंदाज से सीएम साहब ने बहुत क्लियर अल्फाज में ये बात कही कि हमारी गवर्नमेंट आप सब की गवर्नमेंट है, हम सब एक हैं, हम सब मिलके रहेंगे। कोई भी ऐसा प्रॉब्लम जो किसी भी हमारे कम्युनिटी को होगा या किसी को भी होगा, हम उसको बर्दाश्त नहीं करेंगे। और स्पेशली लेडीज के लिए और जो कुछ हम लोगों को हक देने हैं उस पर हम लोग खास तौर से ख्याल करेंगे। और सीएम साहब ने बहुत अच्छी बात कही कि हम कोई भी चीज कॉन्स्टिट्यूशन के अपोजिट या कॉन्स्टिट्यूशन के खिलाफ या कॉन्स्टिट्यूशनल लॉ के खिलाफ हम नहीं करेंगे। एज पर द कॉन्स्टिट्यूशन हम सारी चीजों को कंटिन्यू करेंगे और ये यूसीसी के मामले में भी एज पर द लॉ एंड एज पर द कॉन्स्टिट्यूशन हम लोग साथ देंगे और सपोर्ट करेंगे, जिसके लिए हम बहुत ज्यादा शुक्रगुजार हैं सीएम साहब के और अमजद बाशा साहब के, डिप्टी सीएम साहब के और दीगर हमारे जितने MLAs और MLCs यहाँ हैं, इन सब का भी शुक्रिया, बहुत बहुत शुक्रिया। जय हिंद। आंध्र प्रदेश के नायब वज़ीर आला जनाब ESB अमजद बाशा साहब और हमारे MLAs और MLCs की क़ियादत में आज हमारे आंध्र प्रदेश के हरदिल अजीज़ चीफ मिनिस्टर जनाब वैएस जगन मोहन रेड्डी साहब से हमारी मुलाकात हुई और मुख्तलिफ़ तंजीमों के तर्जुमानी के तौर पर अल्हम्दुलिल्लाह यहाँ हमारा पहुँचना हुआ। अल्हम्दुलिल्लाह आज की बैठक बहुत कामयाब रही, तशफ़ी बख्श रही और हमारे चीफ मिनिस्टर साहब ने हम सबको एतमाद दिलाया, कॉन्फिडेंस दिलाया कि माजी में भी, हाल में भी, आइंदा भी कभी भी माइनॉरिटीज़ को तकलीफ़ देने वाला कोई भी काम अगर हमारे सामने आ रहा है, हम हरगिज़ उसे कबूल नहीं करेंगे, रिजेक्ट करेंगे। ख़ास तौर पर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से और मुख्तलिफ़ जमीयत और मजलिसों की तरफ से जो कुछ पैगाम यहाँ पहुँचाया गया, अल्हम्दुलिल्लाह हमारे चीफ मिनिस्टर साहब ने इसको कबूल किया और रिजेक्ट करने की भरपूर तायद फरमाई। आज के इस जो है इजलास के लिए और आज की इस कोशिश के लिए हमारे
हज़ारों दिलों की धड़कन आंध्र प्रदेश के जनाब एसबी अमजद बादशाह साहब ने अपनी क़यादत में जो ये काम कराया है, ये बहुत बड़ा काम है। अल्लाह ताला सबको कबूल फरमाए। आमीन। दादी आंध्र प्रदेश उलमा इम्मा कमेटी के बानी सदर और गवर्नमेंट एडवाइज़र, आज हमारे डिप्टी चीफ मिनिस्टर एसबी अमजद बादशाह साहब की ज़ेर निगरानी और सबकी कोशिशों के ज़रिए से आंध्र प्रदेश के सीएम वाईएस जगन मोहन रेड्डी साहब से यूनिफॉर्म सिविल कोड के मुताल्लिक़ मुलाकात रखी गई और जो खदशे और जो परेशानी मुस्लिम तबके को लाहक थी इस यूनिफॉर्म सिविल कोड के लागू किए जाने के ताल्लुक़ से उन सारी बातों को पेश किया गया। मुख्तलिफ़ तंजीमों, जमातों और तमाम मकातिब व मसालिक के तमाम हजरात जो ज़िम्मेदार हैं उन सब की तरफ से सीएम साहब को ये बात बताई गई। तो सीएम साहब ने हमें इस बात का यकीन दिलाया कि आंध्र प्रदेश के अंदर इससे पहले भी एनपीआर, एनआरसी वगैरह के ताल्लुक़ से भी और दीगर मामलात पे भी जैसे हुकूमत आपके साथ और तमाम तबक़ात के साथ रही, इंशाल्लाह अब भी और आइंदा भी हमारे सपोर्ट करेगी, तायद करेगी। और साथ ही साथ उन्होंने इस बात का भी हमें इस बात का यकीन दिलाया कि हुकूमत इंशाल्लाह औरतों के साथ भरपूर अंदाज में उनके हुकूक़ की अदायगी के लिए हमेशा तायद करती रही और करती रहेगी। तो औरतों के हुकूक़ के ताल्लुक़ से भी आपने बात की और इसी तरह ख़ासकर ये जो यूसीसी के ताल्लुक़ से जो प्रोपेगेंडा किया गया है, विदाउट ड्राफ्टिंग, ये जो सारा मामला फैलाया गया और एक अजीब सी बेचैनी खासकर मुस्लिम मुआशरे में पैदा की गई, उसके लिए हम यहाँ आए थे। तो उन्होंने हमें इस बात का तयक़ुन दिया और इस बात का यकीन दिलाया कि इंशाल्लाह आंध्र प्रदेश के अंदर ऐसा कोई मामला पेश नहीं आएगा और आंध्र प्रदेश की जानिब से हमारे जगन साहब की हुकूमत भी इंशाल्लाह इस सिलसिले में हरगिज़ सेंट्रल गवर्नमेंट की तायद नहीं करेगी। इस सिलसिले में हम आपके शुक्रगुजार हैं। మంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వద్ద జనాబ్ అమ్జద్ బాషా గారి అధ్యక్షతన ఒక యూసీసీ మీద మీటింగ్ జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా వ్యతిరేకమైనటువంటి బిల్లు. ఈ బిల్లుని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరుకుంటుందో ఇది అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ బిల్లు అందరి మత విశ్వాసాలను, అందరి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించకుండా ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని కోరుకుంటున్నారో దీనికి కూడా ఇక్కడ వచ్చి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏదైతే కులమతాలకు అతీతంగా మన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో అదేవిధంగా కులమతాలకు అతీతంగా ఎక్కడైనా మన ముస్లింలకు కానీ మైనార్టీలకు కానీ ఎక్కడైనా ఏదైనటువంటి బిల్లు విషయమే కాదు ఏ విషయంలో కూడా అన్ని విధాలా సహకరిస్తాము, అన్ని విధాలా మీ వెంట మేము ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 44 ప్రాదేశిక సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ సూత్రాలను అనుసరించి ఏదైతే బిల్లు తీసుకురావాలనుకుంటున్నారో దానికి ముందు ఏదైతే 36 నుంచి 43 వరకు ఏదైతే ప్రాదేశిక సూత్రాలు ఉన్నాయో, ఏదైతే విద్య ఉందో, ఆరోగ్యం ఉందో, ఇవన్నీ కూడా ముందు చర్చించిన తర్వాత ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అదైతే చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు మనం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ అమ్జద్ బాషా గారి అధ్యక్షతన అందరు ముస్లిం సంఘాల పెద్దలతో, పీఠాధిపతులతో, గురువులతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అడ్వైజర్లు ప్రతి ఒక్కరితో కలిసి చాలా సుదీర్ఘంగా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏదైతే అభియోగాలు ఉన్నాయో, లేదంటే రూమర్స్ ఉన్నాయో, ప్రోపగండా ఉందో దానిపైన కూడా మొత్తం వినడం జరిగింది. మా గురువులు కానీ, పీఠాధిపతులు కానీ, ఆర్గనైజేషన్స్కి సంబంధించి ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల నష్టమేమి, లాభమేమి అనేది కూడా పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి విషయం గురించి కూడా, అంటే ఒక నికా నుంచి అడాప్షన్ వరకు ఏవైతే సమస్యలు ముస్లిం పర్సనల్ లా బోర్డులో ఉన్నాయో దాని గురించి కూడా మొత్తం క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట క్లారిటీగా చెప్పడం జరిగింది. నేను ఎప్పటికీ కూడా మహిళల పట్ల నాకు చాలా ప్రేమ, ఇష్టము. నాకు కూడా 2 కూతుర్లు ఉన్నారు. మరి నేను మహిళా పక్షపాతి. ఈరోజు ప్రభుత్వంలో కూడా, సంక్షేమంలో కూడా, రాజకీయాల్లో కూడా ప్రతి చోట కూడా నేను మహిళలకు గట్టిగా, బలంగా బలోపేతం చేసే దిశగా నేను అడుగులేశాను. కాబట్టి నేను ఎప్పటికీ కూడా మహిళా పక్షపాతి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. దానికి మా గురువులు కూడా ఇస్లాంలో ఎక్కడ కూడా మహిళల పైన మాకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మేము మా మతంలో కూడా పూర్తిగా మహిళలకు ఇచ్చినట్ల
రైట్స్ 1400 సంవత్సరాల క్రితమే వాళ్ళకు ప్రాపర్టీ రైట్స్ కానీ, వాళ్ళకు డివోర్స్ రైట్స్ కానీ, వాళ్ళకు ఉండే ఫ్రీడమ్ కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇయ్యలేదు అని చెప్పి కూడా వాళ్ళకు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒక మంచి సంభాషణ, ఒక మంచి వాతావరణము, ఏముంది, ఏమి దీనివల్ల లాభం ఏమి, నష్టం ఏమి, ఎవరికి ఏమి ఇబ్బంది ఉంది అనేది పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఎవరికి కూడా మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా, ప్రతి ఒక్కరికి సమానత్వంతో, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు ఎప్పటికీ కూడా నేను మీ అందరికీ తోడుగా అండగా నిలబడతానని చెప్పి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. మరి యూసీసీ విషయంలో కూడా ఎవరికైనా ఇబ్బందికరమైన విషయం ఉంటే మాత్రము దానికి ఖచ్చితంగా వ్యతిరేకించి దాని గురించి అర్థమయ్యేటట్టు చెప్పి దాంట్లో ఏమి కరెక్ట్ ఉంది, ఏమి రాంగ్ ఉంది అనేది కూడా స్టాండ్ అనేది కూడా క్లారిటీగా చెప్తామని చెప్పి కూడా చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద మనసుతో ప్రతి ఒక్కరికి కలుపుకోపోయే విధంగా కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే అడుగులు వేస్తున్నారో ఆయనకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ నంద్యాల. ఈరోజు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని మనము అందరము ఒక మంచి సమస్య గురించి, మైనార్టీల సమస్య గురించి కలవడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా మీటింగ్ జరిగింది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కషన్ అయితే జరగడం జరిగింది. మొట్టమొదట మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నేను మైనారిటీ పక్షపాతిని, ఇది మన ప్రభుత్వము, మనకు ఏ నష్టము జరిగినా మేము మీతో పాటు ఉంటాను అని మొట్టమొదట మీటింగ్కు ముందడే చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారమే యూసీసీని అపోజ్ చేస్తాం మేము అని క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రాఫ్టే తయారు కాలేదు, డ్రాఫ్ట్ తయారు కానప్పుడు దాని గురించి డిస్కషనే రాకపోవచ్చు. ఒకవేళ డిస్కషన్ వచ్చినా సరే ముందుగా దాన్ని క్లారిటీగా మిగతా అందరితో డిస్కస్ చేసిన తర్వాతనే రావాలి, డైరెక్ట్గా రావడానికి వీల్లేదు. ప్లస్ అలాగే మరొక విషయము, నేను మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిలో నేను మొదటిగా ఉంటాను. మహిళలకు ఎటువంటి నష్టము వచ్చినా ఏమి చేసినా కూడా నేను వాళ్లతో సపోర్ట్గానే ఉంటాను అని చెప్పడం జరిగింది. దానికి మా ఉలమా హజరాతులు క్లియర్గా సీఎం గారికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మహిళలకు అత్యంత ఆదరణ చేస్తున్నటువంటి ఇస్లాం అని క్లియర్గా వివరించడం జరిగింది. సో దానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కు మేము పార్లమెంటులో ఒకవేళ రాదు, ఒకవేళ వస్తే మేము అపోజ్ చేస్తాము, ప్రాపర్ వేలో రమ్మని కూడా క్లియర్గా చెప్తామని చెప్పడం జరిగింది. ఇంత మంచి మీటింగ్, ఇంత మంచి సమావేశాన్ని ముఖ్యమంత్రి గారితో ఏర్పాటు చేసినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారికి, మిగతా వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్న గారితో ముస్లిం మైనార్టీ పెద్దలు, అలాగే డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్న గారు, అలాగే మా ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ పైన ఒక మీటింగ్ పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి హామీ ఇచ్చారు. ఇది ఏది కూడా ఇంతకుముందు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ పైన కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదేలాగా మేము కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ పైన నిర్ణయం తీసుకుంటాం, దీనికి అపోజ్ చేస్తామని చెప్పి ఈరోజు అంజద్ బాషా అన్న నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఉందో అది మంచి చేసేదానికి ముందుకు తీసుకుంటాం. కానీ ఒక కులానికి ఇబ్బంది కలిగించేది కానీ ఏది కూడా మేము నిర్ణయం తీసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్ని కులాలకు కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా సంతోషంగా భావిస్తూ ఈ మీటింగ్ కండక్ట్ చేసి తీసుకొని పోయిన ముందుకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్న గారికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు.
మరి ఇవాళ చాలా సంతోషం. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని జమాతులకు సంబంధించి మత గురువులను మరి మత పెద్దలను మరి ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు సుమారుగా 3 గంటల సేపు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ మీటింగ్ కొనసాగించడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రం నుంచి మా మత గురువులు అయితేమి, మా అన్ని సంఘాల తరఫు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరి ఏదైతే పెద్దలందరూ కూడా మరి ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగానే ఈరోజు ముస్లింలలో ఒక అభద్రతా భావం నెలకొలింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అని ప్రస్తావించడం జరిగింది. మరి ఈ మీటింగ్లో మరి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి ప్రభుత్వ సలహాదారులు అందరూ, ముఖ్యమైన మైనారిటీ నాయకులు, మరి అదేవిధంగా మన జకియా ఖానం గారు డిప్యూటీ చైర్మన్ మండలికి, మరి అందరి సమక్షంలో మరి సమావేశం ఒక మంచి వాతావరణంలో ఈరోజు నిర్వహించడము, మరి ప్రతి ఒక్కరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా వాళ్ళకు సమయం ఇచ్చి మరి ఈ ప్రధాన అంశమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, దీని ముస్లింల మీద ఏ విధంగా ఈ ప్రభావితం చేస్తుంది అనేది మా మత పెద్దలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఎంత సంతోషం అంటే మన ముఖ్యమంత్రి గారు రాగానే ఆయన ప్రసంగంలో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది మైనార్టీల ప్రభుత్వం, ఖచ్చితంగా గతంలో కూడా మా తండ్రి గారు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింల పక్షపాతి, మరి అదే తరహాలో ఆయన అడుగుజాడుల్లోనే మరి ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది. మరి ఈరోజు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఈరోజు నా ప్రభుత్వంలో మైనార్టీలకు కల్పించడం జరిగింది. మరి ఏ విషయంలో కూడా మైనార్టీలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే మరి ఖచ్చితంగా ముందుండి పోరాడే వ్యక్తి నేను. మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు కూడా అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదు, మరి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ముందుగా మా వెన్నెతట్టి మరి ముఖ్యమంత్రి గారు మాకు అభయం ఇవ్వడము నిజంగా మాకు కొండంత బలం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే సందర్భంలో మరి మా ప్రభుత్వం మరి మహిళా పక్షపాతి ప్రభుత్వం, మహిళలకు ఎక్కడ అన్యాయం జరగనివ్వము. మరి ఈరోజు మా ప్రభుత్వంలో మరి అన్ని రకాలుగా మహిళలకు పెద్దపీట వేస్తూ మరి ఈరోజు అనేక చట్టాలు మహిళలకు తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళా సాధికారత వైపు మరి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. మరి ఆ దశలో కూడా మేము ముందుంటామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి మా మత గురువులందరూ కూడా మా ఇస్లాం మతంలో కూడా మా ఇస్లాం మతం 14 సంవత్సరాల మునుపు మహిళలకు 1400 సంవత్సరాల మునుపు మరి మహిళలకు మరి గౌరవం కల్పించిన ఇస్లాం మతం, మరి వాళ్ళకు హక్కులు కల్పించిన మతం కూడా ఇస్లాం మతము అని చెప్పి మా గురువులందరూ కూడా అనేక సందర్భాలు మా ఏదైతే మా ప్రవక్తల ఏదైతే వాళ్ళ కొటేషన్స్ అన్నీ కూడా కోట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వినయంగా మరి అవన్నీ కూడా ఆలకించడం జరిగింది. మరి ఎక్కడ కూడా బాగా ఓపికగా ప్రతి ఒక్కరి ఏదైతే చెప్తున్న మాటలన్నీ కూడా మరి వినడం జరిగింది. మరి సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే మనం దీని మీద ఇప్పుడే డ్రాఫ్ట్ కూడా కాలేదు, మరి ఏదైనా ఒక బిల్లు రావాలంటే ఖచ్చితంగా దానికి డ్రాఫ్ట్ అవసరము. మరి అలాంటి డ్రాఫ్ట్ కూడా రాలేదు.
మరి ఇవాళ ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, మరి ఎలాంటి సందర్భంలో అయినా మరి మీకు ఎక్కడ నష్టం కలిగే విధంగా ఆ డ్రాఫ్టింగ్లో ఖచ్చితంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఆ బిల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవాళ మా మత పెద్దలు, మత గురువులు, మరి అనేక సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా చాలా సంతోషమై ఈరోజు మనం బయటికి రావడం జరిగింది. సుమారుగా 3 గంటల సేపు ఈరోజు ఈ సమావేశం జరగడము, ప్రతి ఒక్కరి ప్రసంగాలను మరి ఆయన క్షుణ్ణంగా వినడం జరిగింది. మరి ఇంకా ఆయనకు డౌట్స్ ఉండేటన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి ఈరోజు 3 గంటల సేపు సమయం వెచ్చించి మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా మత గురువులందరూ కూడా సంతోషం. ఈరోజు వాళ్ళకి హద్దులు లేవు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అడిగి మరీ అడిగి కూడా తెలుసుకొని మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు గతంలో కూడా మీ పక్షపాతినే నేను, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, రాబో రోజుల్లో కూడా మైనార్టీలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఇక్కడ ముస్లింలే కాదు, మా గురువులందరూ కూడా కేవలం ఒక ముస్లింలే కాదు, మరి అనేక మందికి కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్, ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశం అనేది ఒక ఫ్లవర్ వాజ్ లాంటిది. అలాంటిది దీంట్లో మనం అనేక రకాల పూలు ఉంటాయి. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రంగులో ఉంటుంది. అప్పుడే దాని భిన్నత్వంలో ఏకత్వం. మరి ఆ ఫ్లవర్ వాజ్ కూడా దానికి అందము వివిధ రంగుల ఫ్లవర్స్ ఉంటేనే మరి అది మన భారతదేశం యొక్క ఔన్నత్యం. మరి అలాంటి ఔన్నత్యానికి ఎక్కడైనా విఘాతం కలిగించే ఎలాంటి బిల్ అయినా కూడా ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటాం, దానికి తిరస్కరిస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు వచ్చిన ప్రతి మత పెద్దలందరూ కూడా ఈరోజు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఇదే విధంగా ప్రజలకు అందరికీ కూడా మేము చెప్తున్నాం, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం ఉంది, మైనార్టీల పక్షపాతి ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఉండడం ఈరోజు మైనార్టీలు చేసుకున్న అదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అభద్రత భావానికి గురి కావాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మైనార్టీల ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వచ్చిన మా ఆహ్వానాన్ని మన్నించి మరి అన్ని జిల్లాల నుంచి, మరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన మా మత గురువులకు, మత పెద్దలకు, మరి అదేవిధంగా అనేక సంఘాల పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాన్ని స్పష్టంగా అది యూసీసీలో మైనార్టీలకు విఘాతం కలిసి ఏ అంశం ఉన్నా కూడా దానికి